తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక చరిత్ర అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మరో చరిత్ర. నేను రాసిన చరిత్రలో మరో అధ్యాయం ది రేవంత్ రెడ్డి అనే ఈ పుస్తకంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు ఓ సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేదాకా అంచెలంచెలుగా నిర్భయంగా సింహ గర్జనలా సాగిన ఆ మహా సంగ్రామం. ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రగతి కోసం చేస్తున్న ఆ అవిరామ కృషి కృష్ణా గోదావరి జీవనదుల్లా పరవళ్లు తొక్కుతూ సాగుతున్న ఆ ప్రజా పాలన మహానగరానికి సమీపంలో మరో అద్భుతం న భూతో న భవిష్యత్ ఆ ఫోర్త్ సిటీ గురించి క్లుప్తంగా వర్ణించి విశదీకరించబడినది. మహానేత వైఎస్ఆర్ తర్వాత ఒకే ఒక్కడు, అదే చరిత్రలో మరో అధ్యాయం ది రేవంత్ రెడ్డి. చరిత్రలో మరో అధ్యాయం ది రేవంత్ రెడ్డి. ధైర్యమే జీవితం, భయమే మరణం, ఆత్మవిశ్వాసమే విజయ రహస్యం. మీరు జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి చరిత్రలో మరో అధ్యాయం ది రేవంత్ రెడ్డిని చదవండి. మీ జీవిత గమనాన్నే మార్చేసే ఓ సంచలన సాహిత్య శిఖరం ఇది. అధహ పాతాళం నుండి ఎవరెస్ట్ అంచులకు తాకిన ఓ మహాప్రస్థానం ఇది. దశ దిశలు దద్దరిల్లిన నల్లమల్ల సింహ గర్జన ఇది. ఎగిసిపడిన మహాసముద్రపు కెరటం ఇది. కారు మబ్బుల్లో నుంచి భూమిని ఢీకొన్న ఆశా కిరణం ఇది. అడవులు, నదులు, సరస్సులు, కొండలు, కోనలు, చీకటి వెలుగులను ఛేదించిన ఓ మహా కావ్యం ఇది. చరిత్రను సృష్టించిన మరో చరిత్ర ఇది. మానవ జన్మకు కారణం ఉంటుందని నిరూపించిన కారణ జన్ముడు రేవంత్ అన్న జీవిత చరిత్ర ఇది. మనపై మనకు విశ్వాసం ఉండాలి. మన ఆలోచనలపైనే మన అభివృద్ధి ఆధారపడి ఉన్నది. ఎంత కష్టానికైనా ఎంత నష్టానికైనా సిద్ధంగా ఉన్నప్పుడే నిజమైన మన శాంతి. మన శత్రువు ఎవరో కాదు, మన భయమే. భయాన్ని వదలండి, జీవితాన్ని గెలవండి. అజ్మత్ ఖాన్, రచయిత, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, జనేత్రి ఫౌండేషన్ తెలంగాణ, నల్గొండ డిస్టిక్, తెలంగాణ గుండె చప్పుడు. ఫర్ ఫర్దర్ కాంటాక్ట్స్ 9640003886. జై తెలంగాణ. థ్యాంక్ యూ.